అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరి లక్ష్మి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆవిడని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, అల్లుడు మల్లికార్జునరావు, కూతురు చౌడేశ్వరి వీళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జక్కు లక్ష్మి గారు ఏ లోకంలో ఉన్నా కూడా ఆవిడ పవిత్రాత్మకు శాంతి కలగాలని, అలాగే ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన లక్ష్మి గారు తాను బ్రతకడం ముఖ్యం కాదు, సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలని ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమ్మ ఫుడ్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, అంటే వృద్ధ మహిళలకి ఒక పూట భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా ఎవరి సహాయాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆవిడ నమ్మిన సిద్ధాంతం కోసం 10 మందికి సమయానికి భోజనం పెట్టి ఆవిడ స్వర్గస్థురాలైంది. మరి అలాంటి వ్యక్తులు దేశంలో ప్రతి వ్యక్తి కూడా పుడతాం చనిపోవడం అనేది ఇక్కడ ఉంటుంది. కానీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సమాజంలో గుర్తింపు అనేది రావడం కష్టం. కానీ జక్కు లక్ష్మి గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం తన తోటి మహిళలు ఇబ్బంది పడకూడదని చేతనై సహాయం చేస్తూ ఈ సంస్థను ఇప్పటి వరకు తీసుకురావడం. మరి ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎట్లా బ్రతికామనేది ముఖ్యంగా ఉండాలని గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేవాడు. ఆ సిద్ధాంతం నిజంగా జక్కు లక్ష్మి గారు ఆచరించారేమో అనుకుంటారు. ఎంతోమంది భారతదేశంలో 140 కోట్ల జనాభాలో ఎంతోమంది జనాభా ఉన్నారు, ఎవరెక్కడున్నారు ఎవరికి తెలియదు. కానీ సమాజం కోసం బ్రతికిన వ్యక్తులు మాత్రమే గుర్తింపు ఉంటారు. అలాంటి గుర్తింపు పొందినటువంటి లక్ష్మి మా సోదరని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఈ రోజున మా నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా రానున్న రోజుల్లో ఈ అమ్మ ఫుడ్ ఫౌండేషన్కి తప్పనిసరిగా మల్లికార్జునరావు దంపతులకు అందిస్తామని, ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించాలని మల్లికార్జునరావు గారిని కోరుకుంటూ, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము మీకు అండగా ఉంటాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.